మమ్మీ బర్త్డే అన్నమాట. సో గైస్ మా మమ్మీకి ఒక మంచి సర్ప్రైజ్ ఉందన్నమాట. అయితే మా ఫ్యామిలీ వచ్చేసింది అనమాట. బబ్బు కొలాబ్ పెట్టిన ఒక రీల్. సో ఆ రీల్ కొలాబ్ పెట్టినందుకు ఇమ్రాన్ అన్న చూసి నన్ను పిలిచిండు. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో వచ్చిన కారణం కూడా ఇమ్రాన్ అన్న అనమాట. నా కోసం చాలా కష్టపడింది మమ్మీ చిన్నప్పటి నుంచి. మా డాడీ లేని లోటు మా మమ్మీ తీసింది అనమాట. చిన్నప్పటి నుంచి ఫుల్ అంటే ఇక చెప్పలేని మాటలలా. అరే ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ కోసం అయితే ఒక చిన్న గిఫ్ట్ అనమాట నా తరపు నుంచి. ఇది మనం అచీవ్ చేసుకున్నాం అంటే ఒక అందరు సపోర్ట్ ఉంది అండ్ మెయిన్ పర్సన్ బాయ్స్ టీమ్ అందరు సపోర్ట్ చేసారు. ఇమ్రాన్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలా. అంటే ఎప్పుడు అన్న వీడియోలు చేయరా అని చెప్పి నన్ను మస్తు మొత్తుకుంటారు అనమాట. రెడీ అమ్మా? 3 లెక్కడ్రి 3 2 1 గో. అవుతున్నావు సరే పట్టుకో. ఏమని చెప్పినా అంటే ఇప్పుడు నార్మల్ గా మస్తు బంగారం ఉన్నాయి అనమాట. అన్ని మునిగిపోయి అంటారు కదా. సో అన్ని పెట్టేసింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అన్ని అవుట్ గోయింగ్ అయినాయి. ఇప్పుడు ఇన్కమింగ్ వస్తుంది. దీంతో పాటు ఇంకా అన్ని లైఫ్ లోకి ఇంకా ఎక్కువ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. సో అయితే మమ్మీకి అయితే ఇద్దాం. ఎంత కష్టం వచ్చినా ఏం వచ్చినా దియోదు ముందు చెప్తున్నా. చెప్పు. కానీ నా కొడుకులకు సుఖం లేదు నా వల్ల అనిపిస్తుంది. ఎందుకు మంచిగా ఉన్నాగా అమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అయ్యో ఏం లేదమ్మా మంచిగా ఉన్నాం మేము. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు ఇద్దరు. చాలా కష్టపడ్డారు ఇద్దరు. మా సునీల్ అనిల్ ఇద్దరైనా చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళు నా కోసం చాలా చేసిరు. నేను చెప్పలేను మాటలలో. ఏం కావాలా? నువ్వు కేక్ తినీకి వచ్చినావు ఐడికి? చిరునవ్వుర మరడుపల్లి జిగర్ పిదా ఫిగర్. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. సో గైస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే తమ్ముని అయితే చూసుంటారు మమ్మీ బర్త్డే అనమాట. సో మమ్మీకి ఒక మంచి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ప్రైవేట్ థియేటర్ బుక్ చేసినాం అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే మా ఫ్యామిలీ వచ్చేసింది అనమాట. సో గైస్ మా ఫ్యామిలీ అయితే అందరూ వచ్చేసింది అండ్ మా మమ్మీ మిస్ అవుతుంది అనమాట. మమ్మీకి ఒక మంచి స్పెషల్ ఎంట్రీ ఉంది అనమాట. బయటికి వెళ్దాం. సో మీకు తర్వాత మొత్తం చూపిస్తా అండ్ ఇది ఎక్కడుంది ఏంది అనేది మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట. మమ్మీ రాగానే వీడియో కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఫైనల్లీ మా మమ్మీ అయితే వచ్చేసింది అనమాట బర్త్డే గర్ల్. మమ్మీకి మంచి మంచి సర్ప్రైజ్లు ఉన్నాయి అనమాట లోపల. సో ఇట్లాంటి బర్త్డే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట బయట. సో ప్రతిసారి ఇంట్లో చేస్తాం కానీ అనిల్ మాత్రం చేయాలని ఖచ్చితంగా నా కోసం సర్ప్రైజ్ గా ప్లాన్ చేసిండు. బంగారం మా పెద్ద కొడుకు కూడా ఉన్నాడు, కాకపోతే వీడియో తీస్తుండు. ఆయన కొంచెం సిగ్గుపడతారు అనమాట వీడియోలో కాదు, మోమాటం ఎక్కువ ఆయనకు. సో ఇప్పుడు మమ్మీ కోసం అయితే స్పెషల్ ఎంట్రీ ప్లాన్ చేశారు అనమాట. సో గైస్ ఇది స్టార్టింగ్ ఒకటే అనమాట, ఇంకా చాలా ఉన్నాయి లోపల సర్ప్రైజ్లు. ఎట్లా అనిపిస్తుంది? మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, కొత్తగా ఉంది అంతా. సో ఏంటంటే మేము ఎప్పుడు బర్త్డే ఇంట్లో చేసుకొని నార్మల్ గా కేక్ కట్ చేసేసి హ్యాపీ బర్త్డే చెప్పేసి అనుకోవడం అదే అవుతుంది అనమాట. బిర్యానీ చేయించుకొని తినేసి అదే బర్త్డే అయిపోతుంది. సో కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి ప్లాన్ చేసినాం అనమాట ఇది. అందుకే మమ్మీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతేనా?
ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదురా. బాగుంది, మస్తుంది, అందంగా ఉంది అంతా. అంటే ఇలాంటి ఎప్పుడు చేసుకున్నాం బర్త్డే అని చెప్పి ఎప్పుడు చేసుకోలేదు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట. నాకే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎన్నో బర్త్డే నీది ఇది? నీకు ఎన్ని ఇయర్స్? 34. సో 34 కదా. మా మమ్మీ నాకు చెల్లి లేకుండా అనమాట. మా మమ్మీకి ఇద్దరు కొడుకులు అంటే ఎవరు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కొంచెం చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయింది అనమాట. సో అందుకే. అండ్ మా కోసం చాలా కష్టపడింది మమ్మీ చిన్నప్పటి నుంచి. మా డాడీ లేని లోటు మా మమ్మీ తీసింది అనమాట చిన్నప్పటి నుంచి ఫుల్. అంటే ఇక చెప్పలేని మాటలలా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా. అరే ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మ. మాట్లాడు మాట్లాడు. నాకేం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏదేమో నా కొడుకులు నాకు అంత సర్వం అని ఉంటున్నాను. ఇంకో బర్త్డే రోజు కూడా నా కొడుకు ఏడుస్తుండు. నా బంగారంలో నా ఇద్దరు కొడుకులు. ప్లీజ్ అని లేడు మక్కురం. హ్యాపీ హ్యాపీ మూమెంట్ వచ్చేసి ప్లీజ్ ఏడుస్తలే. సో గైస్ ఈరోజు బర్త్డే చేస్తున్నాం ఇంత మంచిగా అంటే మీ సపోర్ట్ వల్లనే. ఇంకా ఇంకా ఎదగాలని మీరు అందరు ప్రేయర్ చేయండి. ఇంకా మీరే ఇంకా ఎదిగేటట్టు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారు. ఇంకా ఇంకా చాలా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అండ్ మా మమ్మీకి అందరు కమెంట్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పి మంచి బ్లెస్ చేయండి మా మమ్మీకి. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మా మమ్మీకి. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ చూస్తారు కదా, అందరు సపోర్ట్ చేశారు అనమాట. మా ఫ్యామిలీ అందరూ చిన్నప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ చేశారు అందరూ. కొంచెం బాబేసి. సో గైస్ మా తాత హాయ్ చెప్పు. హాయ్ స్టైల్ గా చెప్తారు అనమాట. హాయ్ 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 ఎవరు చెప్పన్నారు నీకు? హాయ్ ఎవరు చెప్పన్నారు? ఎవరు చెప్పన్నారు హాయ్? ఏమన్నా. సో గైస్ మా అమ్మమ్మ అనమాట. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మమ్మ చాలా 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 ఇష్టం. అవునా అమ్మ కదా? ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అనమాట. మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ చూసుకున్నాను అనమాట. అంటే ఎక్కువ పెరిగింది మేము మా పెద్దమ్మ ఇంట్లోనే. చిన్నప్పుడు అంటే హాస్టల్ ఉన్నప్పుడు మా పెద్దమ్మ ఇంట్లోనే పెరిగినాం. మా పెద్దమ్మ చూసుకొని మొత్తం మా పెద్దమ్మ పెద్దది ఇద్దరు కలిసి పెంచారు అనమాట. ఇక్కడ నీ పేరేంది? నీ పేరు చెప్పు. ఆద్య. సో గైస్ ఆద్య మా మరదలు చిన్న మరదలు అనమాట. ముద్దుపెట్టు అది. సో గైస్ మా రోజునక్క. సో గైస్ మా రోజునక్క పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఎవరు? మర్దల్. మంచిగా బాయ్. సో గైస్ నేను ఎత్తుపల్లని పిలుస్తాను అనమాట. ఎత్తుపల్లని పిలుస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా బొమ్మడిది మా డాన్సర్ అనమాట. మీకు అందరికి తెలిసిందే బొమ్మ డాన్స్ చేసిండు మనడు. సో ఇది అనమాట మా ఫ్యామిలీ. ఇంకా చాలా మంది ఉన్నారు మా ఫ్యామిలీలో. కొంతమంది రాలేడు, అంతే కొంచెం టైం బిజీ వల్ల రాలేదు అనమాట. అండ్ ఇక్కడ మా రోహిత్ వచ్చేసి మా రోహిత్ కొంచెం రీల్స్ తీసుకుని కష్టపడుతున్నాం మా రోహిత్. సో గైస్ రోహిత్ చూస్తూ ఉంటారు మా రీల్స్ లలో. మేము ఇద్దరం కలిసి డాన్స్ వీడియోలు చేస్తాం, చాలా చేస్తాం అనమాట. సో గైస్ మెయిన్ చెప్పడం మర్చిపోయినా, నువ్వు వచ్చి. సో గైస్ మా అన్న క్రికెటర్ అనమాట, అంటే కోచింగ్ తీసుకుంటాడు. సో మంచి ప్లేయర్ ఇద్దరు. ఫస్ట్ మా రోహిత్ దాని తర్వాత అఖిల్ కూడా మంచి ప్రాక్టీస్ చేపిస్తాడు. ఇద్దరు కలిసి మంచి ప్రాక్టీస్ చేస్తారు అనమాట. చెప్పమ్మా ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు ఏడు కూడా అవన్నీ కాదు, చెప్పు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నారా? మస్తు హ్యాపీ అనిపిస్తుంది. మా ఫ్యామిలీ అందరు వచ్చిర్రు, ఇంకా కొంతమంది రాలేదు. అయినా ఏం పర్వాలేదు. మా మమ్మీ డాడీ మా అక్క వాళ్ళందరూ వచ్చిర్రు. ఇగో నీకు అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో గైస్ మీ అందరు బ్లెస్ చేయాలన్నమాట. మా మమ్మీ అండ్ మా ఫ్యామిలీ అందరికి మేము అందరు మంచిగా ప్రేయర్ చేయండి. అందరూ మాటలు వస్తలేవు నాకైతే, ఎందుకంటే ఇట్లా చేయడం ఫస్ట్ టైం. సో గైస్ మా వాళ్ళని అయితే అడుగుదాం అనమాట, ఎట్లుంటాయి ఏంది. మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చిన మంచి నా దాంట్లో మంచి అలవాటు ఏంటి? చాలా మంచి అలవాటు, మంచి గున్నమోడు, మంచి పిల్లగాడు, మంచి చదువుకున్నాడు. అలో మంచి అలవాటు ఏంది? అలవాటు మంచి మన్మడు. సరే చెడ్డ అలవాటు ఏం చెప్పు. ఏం లేదు చెడ్డ అలవాటు. నిజంగానా? ఏదో ఒకటి చెప్పు. నిజంగా ఏదో ఒకటి ఏది లేదా? ఏం లేదు, మంచిగా ఉన్నాడు. నా మంచి అలవాటు ఏంటిది, నా చెడ్డ అలవాటు ఏంటి? చెప్పేసి రబ్బరప్ప ఏం చెప్పుడురా, నీ దగ్గర అన్ని మంచి అలవాట్లు ఉన్నాయి. బాగా కష్టపడతావు. నెక్స్ట్ ముందు కూడా నువ్వు బాగా కష్టపడి బాగా ఎదగాల, మంచి పేరు సంపాదించుకోవాలా, ముందు పడాలా. నీదనేది ఒక ఫ్యూచర్ ఉంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా. అందరిది దీవెనాలు నీకు కావాలా, అంతే. మాకు కావాల్సిందే అదే. థ్యాంక్ యూ సో మచ్. ఆయన చెడ్డ అలవాటు ఏం చెప్తా బాబా? చెడ్డ అలవాటు ఏం లేదు బిడ్డ నీకు. చెప్పు. అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి. నీకేముంది రాళ్ళు చెప్ప, నీకేముంది అలవాటు? నీకేం చెడ్డ అలవాటు లేవు, మంచి అలవాట్లే ఉన్నాయి. అందరితో మంచిగా ఉంటాం. ఇప్పుడు చెప్తారు అసలు లాస్ట్ కున్నారు, అందుకే లాస్ట్ అడుగుతున్నా. అద్య అదే చెప్పు. నేను ఇంట్లో ఉంటే నీకేం చేస్తావు? ఊకనే
ముద్దు పెడతా కదా ఓకేనే, కిస్ ఇస్తాడా ముద్దు పెడతానా నీకు ఓకేనే. అనిల్ కిస్ ఇస్తాడా నాలో మంచి క్వాలిటీ ఏంటిది, నచ్చని క్వాలిటీ ఏంటి జల్దీ చెప్పేసి అలా లాగ్ చేయొద్దు. మంచి క్వాలిటీ ఏంటంటే వాళ్ళ మమ్మీని చాలా బాగా చూసుకుంటాడు అండ్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. చెడు క్వాలిటీ ఏంటంటే ఎక్కువ నిద్రపోవడం. నిద్ర పోతానని మమ్మీ బాధపడుతుంది, నిద్ర పోతున్నా ఓకే. అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ పడుకోవడం ఉంటది అండ్ ఎక్కువ ఏ పురుగు లెక్కలు ఎక్కువ నీ దగ్గరే అన్న కంటే ఎక్కువ నీ ఫ్యామిలీలో మొత్తం అల్లరి చేసేది మనమే అనమాట. సో ఎత్తు పనులు చెప్తా ఇప్పుడు. ఏం లేదని ఇల్లు మంచోనివి కాదు, మంచోని కాదా డైరెక్ట్ మంచోని కాదంటుంది. చెప్పు చెప్పు. నీ దగ్గర బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, గుడ్ హ్యాబిట్స్ లేవు, జస్ట్ మంచోడు అంతే. సో గైస్ మా తాత ఏజ్ అయితే 70 అనమాట. సో ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉన్నాడంటే మా తాత డైలీ ఎంత నడుస్తాను, డైలీ 1 కిలోమీటర్, డైలీ 1 కిలోమీటర్ నడుస్తాడు అనమాట. సో ఈ ఏజ్ లో కూడా నడుచుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఆటో పైసలు ఇచ్చిన అవన్నీ దాపెట్టుకున్నాడు జోబులో సిగరెట్లకి, నడుచుకుని వెళ్ళిపోతాడు. చెప్పు నాలో మంచి క్వాలిటీ ఏంటిది. వితౌట్ నాన్ వెజ్ మీరు భోజనం చేయరు. అవన్నీ ఎందుకు నేను చెప్తున్నా చెప్తున్నా. అందు గురించి మీరు మంచి 470 వచ్చే వరకు ఇట్లా టైట్ ఉండాలి, మంచి తినాలి గట్టిగా. సో గైస్ చికెన్ అన్ని మొత్తం మంచి వాక్ చేస్తే మాత్రం కంపల్సరీ గట్టిగా ఉంటాం. నాలో మంచి క్వాలిటీ ఏంటిది, అన్ని క్వాలిటీ ఓకే అగ్రీ. చెడు క్వాలిటీ ఏంటిది, చెడ్డది కూడా ఏం లేదు, చెడుది ఏం లేదా, ఏం లేదు. లైట్ పిచ్చలైట్ అరే చెప్పాలంటే బర్త్డే వాళ్ళ మమ్మీది, క్వాలిటీస్ రాసింది వాళ్ళ మమ్మీది, ఈయన ఎందుకు వచ్చింది మధ్యలో. ఇక్కడ వచ్చే మైకు సరేరా బాయ్. మంచి క్వాలిటీ ఏంటిది నీలో మంచి క్వాలిటీ అవన్నీ చెప్పకొద్దు. మా తమ్ముడు గారు మంచి క్వాలిటీ ఏంటంటే ఆయనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ అయ్యిండు, ఎందుకు కెరియర్ కోసం. ఆయనకు ఫేమస్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉంది. ఇంటర్ డ్రాప్ అవుట్ అయ్యి వాళ్ళ మమ్మీని 1-2 years అడిగిండు, నేను ఎదుగుతా 1-2 years నేను చేస్తే పక్కా ఉంటా, లేదంటే నేను మళ్ళీ ఎడ్యుకేషన్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన మాట మీద ఉన్నాడు. సెల్ఫ్ బిలీఫ్ ఎక్కువ కరెక్ట్ అనమాట. సో ఏంటంటే నేను ఏమంటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే ఏం చేసిన, చదివినా మంచి చదువుతుండే. సో అప్పట్లోనే నార్మల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ లో. సో ఏమైపోయిందంటే స్టడీస్ కి కొంచెం కష్టం అయిపోయింది. అంటే ఇద్దరిని చదివేయాలి, మా అమ్మ ఒక్క ఏమైనా కదా. సో కొంచెం కష్టం అయితే ఏం చేసిన, నేను నాకు యూట్యూబ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. అప్పుడు చెయ్యాలి, ఏదో ఒకటి చేస్తా అని కాన్ఫిడెన్స్ ఎక్కువ నాకు, చేసేసారా అనుకున్నా. అట్లా అనుకునేసరికి ఏమైంది, మా మమ్మీకి ఇనలేదు. మా మమ్మీ నువ్వు చదువుకోవాలని చెప్పి ఎంపీసీలో వేసింది. నన్ను ఎంపీసీ తీసుకున్నా ఇంటర్లో. సో అయినా చదివినా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినా. సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొంచెం కష్టం అయిపోయింది, అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం కష్టం కావడం వల్ల ఏం చేసిన, మా మమ్మీకి చెప్పిన ఇట్లా అయితే కాదమ్మా, నేను సెకండ్ ఇయర్ ఆపేసి నేను యూట్యూబ్ చేస్తా, నాకు ఒక 2-3 months టైం ఇవ్వు, అంటే ఏదో ఒకటి చేసి చూపిస్తా అని చెప్పి నార్మల్గా వీడియోస్ చేస్తున్నా. నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన 20K సబ్స్క్రైబర్స్ అయిపోయి అట్లా నార్మల్గా వెళ్తుంది. సడన్ గా ఇమ్రాన్ అన్న నా రీల్ చూసి ఒక బబ్బు కొలాబ్ పెట్టిన ఒక రీల్. సో ఆ రీల్ కొలాబ్ పెట్టినందుకు ఇమ్రాన్ అన్న చూసి నన్ను పిలిచిండు. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో వచ్చిన కారణం కూడా ఇమ్రాన్ అన్న అనమాట. బ్యాక్ సపోర్ట్. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇంత మంచి హ్యాపీ ఉన్నామంటే ఒక కారణం ఇమ్రాన్ అన్న గిట్ట. ఎప్పటికీ మర్చిపోను. పక్కా అందరికి ఇలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ మీద మీ నమ్మకం ఉంటే ఏదైనా చేయగలుగుతారు. సో అనుకోని మీరు ఎవరి గురించి ఆలోచించవద్దు, మీకు ఇష్టం వచ్చింది చేసిరు అనుకో 100% మీరు సక్సెస్ అవుతారు. నేను అదొకటి నమ్ముతా సక్సెస్ అయితే ఇట్లా హ్యాపీగా ఉంటాం అనమాట. సో మీరు కూడా ఏం చేయాలంటే కొంచెం వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది తినకుండా మీకు నచ్చింది చేయండి. మీకు నచ్చింది నీకు చేస్తారా అన్నది అది చేస్తే మీకు 100% చెప్తున్నా కదా సక్సెస్ వస్తుంది. సో గైస్ ఈ ప్రైవేట్ థియేటర్ వచ్చేసి సెలబ్రినో క్యాస్టిల్ అనమాట. సో ఇది మాదాపూర్లో ఉంది అండ్ మనకి ఫుల్ సపోర్ట్ చేసిరు. అండ్ మా మమ్మీ బర్త్డే అనగానే అన్న వాళ్ళు పిలిచిరు అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. అండ్ మీరు కూడా వాళ్ళ బుక్ చేసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లో నా కమెంట్ సెక్షన్ లో లింక్ పెడుతున్నా అండ్ వాళ్ళ కాంటాక్ట్స్ కూడా పెడుతున్నా. ఇప్పుడే వెళ్ళి బర్త్డేస్ యానివర్సరీస్ ఏమైనా సర్ప్రైజెస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఎవరికైనా మీ ఫ్యామిలీస్ కి సెలబ్రినో క్యాసిల్ మాదాపూర్. సో మేమైతే కమెంట్ సెక్షన్ లో అండ్ నా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా అండ్ వాళ్ళ కాంటాక్ట్ ఇస్తున్నా. సో ఇంకెందుకు లేట్ చేస్తారు, అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళి బుక్ చేసుకోండి. హ్యాపీ బర్త్డే. సో గైస్ చూస్తారు కదా మన అయితే వచ్చింది అనమాట కెమెరా ముందు. అట్ లాస్ట్ సిగ్గుపడతారు మా వాడు, మస్తు చాలా సిగ్గుపడతారు అనమాట. సో గైస్ మా మమ్మీకి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది అనమాట. సో ఫాస్ట్ కళ్ళు మూసేసండి. అదే ముయ్యానే ఉన్నాడు కళ్ళు వచ్చి రోజా కదా దా వస్తుంది దాచి అన్న ఆడు అన్న దా. కాదు నువ్వేమనుకున్నావు మన బరవా
అరే ఏమనుకుంటున్నావు అంటే ఏం చెప్పాలి? ఏం సర్ప్రైజ్ అనుకుంటున్నావు? అంటే నువ్వు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు కదా, ఇది కాదు ఇది కాదు అని చెప్పి. నిజంగానా? చెప్పు ఏంటిది? ఏం లేదు, నాకు తెలియదు. సో గైస్ మమ్మీకి అయితే ఏం లేదు అనుకుంటుంది. సో తీసుకొచ్చి ఇచ్చేద్దాం అనమాట. కళ్ళు మధ్య మూసిపెట్టాడు. కెమెరా 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 అద్దా 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 అద్దా. సో గైస్ మమ్మీ కోసం అయితే ఒక చిన్న గిఫ్ట్ అనమాట నా తరపు నుంచి. సో గైస్ ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు, చిన్న స్మాల్ గిఫ్ట్ అనమాట నా తరపు నుంచి. ఇవన్నీ డుబ్లు వేసుకొని అయిపోయింది అనమాట. ఇవన్నీ డుబ్ ఇవన్నీ అన్ని డుబ్డు. సో గైస్ ఫైనలీ ఇది దీని వెనకాల చాలా కష్టం ఉందన్నమాట. ఇది మనం అచీవ్ చేసుకున్నాం అంటే ఒక అందరు సపోర్ట్ ఉంది. అండ్ మెయిన్ పర్సన్ బాయ్స్ టీమ్ అందరు సపోర్ట్ చేసారు. ఇమ్రాన్ అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలా. అంటే ఎప్పుడు అన్న వీడియోలు చేయరా అని చెప్పి నన్ను మస్తు మొత్తుకుంటారు అనమాట. ఇది నాకు వచ్చిందంటే, నా చేతికి వచ్చిందంటే అన్న సపోర్ట్ కూడా ఉంది అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. సో గైస్ అండ్ మెయిన్లీ ఇమ్రాన్ నాకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సర్ప్రైజ్ రివీల్ చేద్దామా? రెడీ అమ్మా? 3 లెక్కడు 3 2 1 గో. అవుతున్నావు సరే పట్టుకో. గైస్ ఏమని చెప్పినా అంటే ఇప్పుడు నార్మల్ గా మస్తు బంగారం ఉండే అనమాట. అన్ని మునిగిపోయినాయి అంటారు కదా, సో అన్ని పెట్టేసింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అన్ని అవుట్ గోయింగ్ అయినాయి, ఇప్పుడు ఇన్కమింగ్ వస్తుంది. దీంతో పాటు ఇంకా అన్ని లైఫ్ లాగా ఇంకా ఎక్కువ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రేయర్ చేయండి. సో అయితే మమ్మీకి అయితే ఇద్దాం. అమ్మా ఎంత కష్టం వచ్చినా ఏం వచ్చినా దిగొద్దు, ముందు చెప్తున్నా. చెప్పు. చలో చూడకాడు సార్ కన్నా. ఓఫో గాయ్స్ మేడం మెడ అయితే మెరుస్తుంది అనమాట. నెక్స్ట్ ఎట్లా అనిపిస్తుంది అమ్మా గిఫ్ట్? నేను గోల్డ్ తెస్తా అనుకోలేదు. సో ఏమైందంటే ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను, కనీసం నాకు చైన్ ఇప్పించు కదరా అని. సో నా కొడుకు ఇలా సర్ప్రైజ్ గా నాకు ఇప్పించేసిండు. ఒక 2 months నుంచి అడుగుతుంది అనమాట. నా బర్త్డే వస్తుంది, ఆ సర్ప్రైజ్ అయితే అని అడుగుతున్నాను అనమాట. సో ఏం కావాలని అడిగినా నార్మల్ గా, నాకు గోల్డ్ చైన్ కావాలని చెప్పి మజాక్లో చెప్పింది. అప్పటికి నా దగ్గర పైసలు లేవన్నమాట. సో మజాక్లో నాకు గోల్డ్ చైన్ ఇప్పి అని చెప్పింది. అది చెప్పగానే ఏమైందంటే ఆఫీస్లో వేసుకొని వస్తారు, నా దగ్గర ఏమి లేదు గోల్డ్ చైన్. అందరు చైన్లు వేసుకొని అన్ని వేసుకొని వస్తారు. సో ఇక నేను ఏం చేసిన సరే అని చెప్పి ఒక 2 months తర్వాత పైసలు జమ చేసేసినాం అనమాట. సో ఈ చైన్ వెనకాల చాలా స్టోరీ ఉంది. సో ఏమమ్మా, లవ్ యూ సో మచ్. ఇది చిన్న గిఫ్ట్ అనమాట మమ్మీకి. అవునా, చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్? ఇది పెద్ద గిఫ్ట్ నాకైతే. సో గైస్ మమ్మీ అయితే హ్యాపీగా ఉంటేనే ఐఎమ్ ఫుల్ హ్యాపీగా. నువ్వైతే మంచిగా ఉంది చైన్ అయితే, ఫుల్ మంచిగా ఉంది చైన్. చెప్పు నా గురించి చెప్పవా? ఇప్పుడు నా గురించి చెప్తాను మమ్మీ. చెప్పు లాస్ట్ చెప్పు నా గురించి చెప్పు. నేనంటే చాలా ఇష్టము అనిల్కి, చాలా అంటే చాలా చాలా. అట్లానే సునీల్ కూడా పెద్ద కొడుకు, ఆయనకు కూడా ఇష్టం కానీ ఆయన బయట చూపెట్టుకోడు, లోపట్నే పెట్టుకుంటాడు అంతే. కానీ నా కోసం నా కొడుకులు ఇద్దరు చాలా నాకైతే మంచి చూసుకుంటారు, ఏ ఇబ్బంది లేకుండా నాకు సపోర్ట్గా ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు నేను ఇలా ఉన్నా, వాళ్ళని నమ్ముకొని ఉన్నా. కానీ నా కొడుకులకు సుఖం లేదు నా వల్ల అనిపిస్తుంది. ఎందుకు మంచిగా ఉన్నాం అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అయ్యో ఏం లేదమ్మా, మంచిగా ఉన్నాం మేము. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు ఇద్దరు, చాలా కష్టపడ్డారు ఇద్దరు. మా సునీల్ అనిల్ ఇద్దరైనా చాలా కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు నా కోసం చాలా చేసారు, నేను చెప్పలేను మాటలలో.
ఇక వీళ్ళ కోసమే నేను ఉంటా, వీళ్ళ కోసమే ఏదైనా. ఇక నాకు ఏది కూడా ఆశిస్తలేను, నా కొడుకులు ఒక్కరిని ఎదగాలని. ఇంకా ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? అవో చైన్ వచ్చింది, అందరు సంతోషంగా ఉన్నారు కదా, నువ్వు ఏడున్నా ఇట్లా ఏడుస్తున్నావు. సో గైస్ ఇంకా మంచి మంచి సర్ప్రైజ్ ఉన్నాయి అన్నమాట మమ్మీకి. సో గైస్ మా మమ్మీకి ఇంకా మంచి మంచి సర్ప్రైజ్లు ఉన్నాయి. నువ్వు ఇట్లా ఏడిస్తే కష్టం అమ్మా. ఇగో చేంజ్ చేసుకున్నావు, మళ్ళీ రిటర్న్ వేసుకుంటా, నేను చేంజ్ తీసుకుని రిటర్న్ చేస్తా. ఏడవద్దు. సో గైస్ మమ్మీ ఎమోషనల్ అయిపోయింది అనమాట. ఆ చైన్ తీయొద్దు, ముందే చెప్తున్నా నేను, ఇప్పుడు కొంతసారి చెప్తున్నా తీయొద్దు చైన్. ఏ కష్టం వచ్చినా మస్తు అనిపిస్తుంది చైన్ నిజంగా జోగా. సో గైస్ మా మమ్మీ బర్త్డేకి అందరూ బ్లెస్ చేయండి అనమాట. అండ్ మీ సపోర్ట్ మాకు ఇట్లా పెట్టండి, అండ్ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. చెప్పు ప్లీజ్. మీరు అందరూ నా కొడుకుల కోసం ప్రేయర్ చేయండి, సపోర్ట్ చేయండి. డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పు. సర్ప్రైజ్ అండ్ సర్ప్రైజ్ చేయండి. సో గైస్ అదనమాట, సపోర్ట్ చేయండి. ఏం కావాలా? నువ్వు కేక్ తినీకి వచ్చినావు ఐడికి? ఆ పేరేంది? నీ పేరేంది? మా మమ్మీ పేరేంటిది? మమ్మీ పేరు ధూము ధూము దుమాదారు మడపలే కళాకారు చిరబోయిన చిరునవ్వుర మరడుపల్లి కిట్టన్న జానే జిగర్ ఫిదా ఫిగర్ తిరుమల. చూసారు కదా వాళ్ళందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అదో ఏం కావాలా? ఏం కేక్ అది? బర్త్డే కేక్. సరే నాకోసం ఒక పాట పాడు, కేక్ ఇస్తా. సో గైస్ మా అద్య ఇప్పుడు జోస్ లోకి వచ్చింది అనమాట. నా కోసం ఒక పాట నీకు వచ్చే పాట పాడు ప్లీజ్. నేను మాడతా. శీలాకి పాని పాడు. వద్దు. సో అలాంటి పాటలు పాడాలన్నమాట. అందుకే మళ్ళీ ఏం కావాలి ఇప్పుడు? కేక్ కావాలా? బాయ్. అయ్యో ఫ్లాష్ బ్యాక్. అరే అవును, ఏది కేక్ తిన్నావా? తినలే మరి ఇట్లాగా ఫ్లాష్ మ్యాన్ లెక్క లోపల పోయింది కదా. నువ్వు కాదా అది? నువ్వు కాదా? సరే సారీ. ఇప్పుడు ఇదేం చేస్తా చూద్దాం. మాకు ఇగో తిను. కేక్ తిన్నావా? తినలే. ఏం కావాలా? అమ్మ కేక్ చాలు, దగ్గర అవుతుంది అనమాట. సో గైస్ మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ చెప్తా అనమాట. సో ఇది వచ్చేసి ప్రైవేట్ థియేటర్ మనకి మాదాపూర్ లో ఉంది. అండ్ మనకి ఇక్కడ అంబియన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా, చాలా డిజైన్ చూస్తారు కదా మీరు. డిజైన్ చూపి ఒకసారి మంచిగా. సో గైస్ ప్రతిదీ ఇక్కడ డిజైన్ చూడండి. అండ్ ఇక్కడ సోఫాస్ ఇచ్చారు, అంటే అలసిపోయిన తర్వాత కూర్చోనికి. అండ్ ఇక్కడ బిగ్ స్క్రీన్ ఉంది ప్రొజెక్టర్ తోని. అండ్ మనకి బెలూన్స్ తో పాటు అండ్ అది స్మోక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చిండు కింద. సో ఎంట్రీలో మీరు చూసుకోవచ్చు, స్మోక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చిండు. అండ్ స్పెషల్ ఎంట్రీ మాకైతే మా మమ్మీ బర్త్డేకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ సెలబ్రిటీ ఆఫ్ క్యాస్టిల్. సో గైస్ ఇంకా మీకు ఇలాంటిది మనకు కావాలంటే చెప్పినా కదా, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా అండ్ వాళ్ళ నంబర్ ఇస్తున్నా. చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది, బుక్ చేసుకోండి.